శనార్థులు నేను మీ గౌరిని. ఇక నిన్నటి నుండి వానలైతే మస్తు పడుతున్నాయి కదా, ఇంకా మళ్ళీ ఇంకా 2 రోజులు కూడా మస్తు ఉన్నాయట. అందరూ జర జాగ్రత్తగా ఉండుర్రి. ఇక ముందుగా మనం ముచ్చట్నైతే స్టార్ట్ చేద్దాం. చట్పట్ ముచ్చట్లు. ముందు చూడుర్రి ముఖ్యాంశాలు. కాళేశ్వరం ప్రాజెక్టు అబద్ధాల ప్రాజెక్టు. జాక్తో గొడవ మళ్ళా ఆరేలే బట్టలేలా. కుక్క గట్టిరు విగ్రహం గుర్తు చేసుకున్నారు బంధం. పాఠశాలకు వెళ్లే దారి కూలిపోయింది మరి. కాళేశ్వరం ప్రాజెక్టు అబద్ధాల ప్రాజెక్ట్ అంట. ఓ నేను చెప్పట్లే, ఇలా మన షర్మిలక్క చెప్పింది. మరి ఎందుకు ఇట్లా చెప్పుంటుంది? ఇక మొన్న పడిన వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే జాడే లేకుండా ఖరాబ్ అయిపోయింది. ఇక దాన్ని మళ్ళీ చేయాలంటే 20 కోట్లు కావాలి, అది ఇది అని చెప్పేసి చెప్తూనే ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే మన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలక్క ఏమో గట్ల పోయి చూసొద్దాము అసలు ఏం జరిగింది కథ అని చెప్పేసి అనుకుంది. అయితే విజయశంకర్ భూపల్లి జిల్లాకు పోయింది మేడము. ఇక అందులోనే ఉన్న మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టు భాగంగా అన్నవరానికి పోయింది. ఇక ఆడపోయి కాళేశ్వరం కథ ఏంది అసలు ఏం జరిగిందని చెప్పేసి పోదామని చూసింది. అయితే అక్కడి నుంచి లక్ష్మీ పంచ్ హౌస్కి పోదామని అనుకోగా అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. ఇక దాంతో షర్మిలక్క వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కలిసి ఏంది ఇది కథ, ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఒకసారి చూసొద్దామంటే ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి అరవగా పోలీసులు లోపలికి పోనీయలేదు. దీంతో ఆడ కూర్చొని అందరూ ధర్నా చేసిర్రు. ఇదేంది కథ అని చెప్పేసి పోలీసులు లేపడానికి చేసినా వాళ్ళైతే లేగలేదు. దీంతో షర్మిల చెప్పుకొచ్చింది ఏంటంటే కేసీఆర్ ప్రజలను మోసం చేసుకో ఇట్లాంటి ప్రాజెక్టులు తెచ్చి ఆయన డబ్బులు సంపాదించుకున్నాడు కానీ ఎవ్వరికి ఇంత లాభం లేదని మాత్రం చెప్పింది. ఇక ఏందో మీకే తెలవాలక్కో. వచ్చేది ఏంటంటే మాకు క్లియర్గా అంటే వాళ్ళ వర్క్ వస్తుంది కాబట్టి అదర్స్ అలో చేయకుండా అఫీషియల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్ తీసుకుంటే నో ప్రాబ్లం. అంతే మైకుల కాడ పెట్టేసాయి. కాళేశ్వరం దగ్గర అన్నారం పంప్ హౌస్ మునిగిపోయాయి కనుక ఉద్దేశంతో అంత దూరం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చినాక పోలీసు వాళ్ళు అంటున్న మాట లోపలికి అనుమతి లేదు, లోపలికి వెళ్ళే అనుమతి లేదు అని మాతో అంటే మేము కనీసం కన్నెపల్లి లక్ష్మి బ్యారేజ్ దగ్గర కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి వచ్చాం. ఈరోజు మాకు అనుమతి లేదు అంటున్నారు. కనీసం మీడియా వాళ్ళనైనా అనుమతించండి అంటే అది కూడా అనుమతి లేదు అని వాళ్ళను కూడా అనుమతించటం లేదు. మరి ప్రజాస్వామ్యంలో
కన్నపల్లి పంప్ హౌస్లో ఇంత ముంపుకు గురై ఇంత ప్రమాదం జరిగినా కూడా ప్రజలను చూడనివ్వకుండా, ప్రతిపక్షాలను చూడనివ్వకుండా, అటు మీడియాకు కూడా అనుమతి లేదు అంటున్నారంటే ఇక ఏ సిగ్నల్ పంపిస్తున్నాడు కేసీఆర్ గారు? ఈరోజు కాళేశ్వరం అనే పెద్ద ప్రాజెక్టు, మన రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రాజెక్టు, 1,50,000 కోట్లు, 1,50,000 కోట్లు అప్పు తెచ్చి మరీ చేయాలనుకున్న ఈ ప్రాజెక్టు ఇంత ఘోరంగా మోటార్లు, కన్నపల్లి అయితేనేమి, అన్నారం అయితేనేమి, మోటార్లన్నీ ముంపుకు గురైతే కనీసం అది పబ్లిక్ వ్యూకు కూడా రానివ్వకుండా ఇంత పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఏముంది? మీకు దాచిపెట్టుకోవడానికి ఏమీ లేకపోతే ఎందుకు దాచుతున్నారు? ఈరోజు ప్రభుత్వ అధికారి చెప్తున్న మాట 25 కోట్ల కంటే ఎక్కువ నష్టం జరగలేదని కదా. మరి జరగకపోతే మీడియాను ఎందుకు చూడనివ్వట్లేదు? ప్రతిపక్షాలను ఎందుకు అలౌ చేయటం లేదు? అక్కడ దాచుకోవడానికి ఏమీ లేకపోతే ఎందుకు దాచిపెడుతున్నారు? మీరు చెప్పే దాంట్లో నిజం ఉన్నట్లయితే అది ఎందుకు బయటపడనివ్వట్లేదు? మీరు చెప్పేది అబద్ధం కనుకనే, అది దాచిపెట్టే ఉద్దేశం మీకుంది కనుకనే ఈరోజు మీడియాను కూడా రానివ్వట్లేదు అంటే, మీడియాకు కూడా పర్మిషన్ లేదు అంటే ఇక ప్రజలు ఏమనుకోవాలి? మీకు నిజంగానే నిజాయితీ ఉంటే, మీరు చెప్పే మాటల్లో నిజం ఉంటే మీరు ఎందుకు అనుమతించటం లేదు? కనీసం మీడియానైనా అనుమతించాలి కదా. ఇంత పెద్ద ప్రాజెక్టులో ఇంత పెద్ద ప్రమాదం జరిగితే, ఇన్ని మోటార్లు అన్నీ మొత్తము మునిగిపోతే, పంప్ హౌస్లే మునిగిపోతే, మరి మీడియాకు కూడా అనుమతి లేదు అంటే కేసీఆర్ గారు కానీ ఆయన అధికారులు కానీ నిజము చెప్తున్నారు అని ఎలా విశ్వసించడం అని కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 33,000 కోట్లతో, అది కూడా గ్రావిటీ బేస్డ్ మీద ఈ ప్రాజెక్టు చేయాలని ఉద్దేశిస్తే దాన్ని కాదని కేసీఆర్ గారు రీడిజైనింగ్ పేరుతో రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు చేయాలనుకుంటే అది కూడా గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు ఉద్దేశిస్తే ఈరోజు ఆ ప్రాజెక్టును కాదని కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరుతో అమాంతంగా 1,50,000 కోట్ల ప్రాజెక్టుగా దీన్ని రీడిజైనింగ్ చేసి ఆయనే దీనికి ఇంజనీర్ అయ్యి, ఆయనే దీనికి డిజైనర్ అయ్యి, ఆయనే దీనికి ఆర్కిటెక్ట్ అయ్యి చేసిన ప్రాజెక్టు కదా కాళేశ్వరం ప్రాజెక్టు. కేసీఆర్ గారు అన్న మాట, ఇది నా మెదడు, ఇది నా రక్తం, ఇది నా చెమట అన్నాడు కదా కాళేశ్వరం గురించి. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఆయన ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు? మరి అంత గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు కనీసం పంప్ హౌస్ హైట్ కూడా చూసుకోకుండా కట్టారంటే, పంప్ హౌసులు కూడా ముంపుకు గురయ్యాయంటే ఈ తప్పిదం ఎవరిది? మరి ఇక మా జాగ్గాడికి లేచినాక ఉతికిన బట్టలు ఆరేరా అని చెప్పొచ్చిన. లేచి ఆరేసిండో లేదో. ఒరే జాగ్గా, ఉన్నావా పోయావా, 2 రోజుల నుండి కురుస్తున్నావే వర్షమా. వీడేంది సంతలో దొరికిన బర్రె పిల్ల లెక్క వాడుతుండు. చెప్పిన పని చేయడు కానీ తలకాయ తింటుండు పోరడు చల్లగుండా. నువ్వు సంతలో దొరికిన గొర్రె పిల్లలా ఉన్నావు. వచ్చి చెవులో మెహ మెహ అని అరుస్తున్నావు. నీకు పని ఉండదు, పాడు ఉండదు. యు ఆర్ torture me. I'm waiting for sun and morning. He's not coming. ఒరే బిత్తిరి సచ్చినోడా, సూర్యుడు రావడం ఏంద్రా పొద్దు నుండి మబ్బు పడితే? వెర్రి పిల్ల కుందెలు తల్ల. మరి పొద్దున్న నుండి సూర్యుడు రాకపోతే బట్టలు ఎలా ఆరేస్తాం? అందుకనే సూర్యుడు వచ్చే వరకు వెయిట్ చేస్తున్నా. సూర్యుడు ఏడకపోయినావు, సూర్యుడు బట్టలు ఆరేసే వేళ అయ్యింది. హలో, మాట్లాడేది ఎర్రగడ్డ హాస్పిటల్లోనేనా? మా తమ్ముడికి కొంచెం పిచ్చెక్కింది, జర తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇయ్యి సారు. ఓకే అక్క, ఎప్పుడు వెళ్తున్నావు? కొంచెం చూపించుకొని రా.
కొంచెం మెంటల్ ఎక్కినట్టు ఉంది నీకు, జాగ్రత్త చూపించుకో. ఒరే ఎర్రి సచ్చినోడా, నేనంటుంది నిన్ను తీసుకుపోమ్మనరా. పొద్దుగాలటి నుండి ఏం పెత్తనాలు చేస్తున్నావురా ఇంట్లో బట్టలు ఆరేయకుండా? అంటే ఆ ఫారెన్ హౌస్ బ్యాక్గ్రౌండ్ దగ్గరికి పోయి కూర్చుంటావు. ఇక చూసే వాళ్ళేమో నువ్వు అమెరికాలో ఉన్నాడు అనుకుంటారు. ఓ మై గాడ్, సీక్రెట్ కాస్త చెప్పేశావు. ఎన్ని రోజులు అందరూ అమెరికాలో ఉన్నా అనుకున్నారు, కానీ నువ్వు అది పాడు చేశావు. తిండికి గతి లేదు కానీ నువ్వేమో బిర్యానీ కావాలంటావు. ఇక అమెరికా అంటావు అమెరికా, ఇక ఆఫీస్కి రావట్లేదు, అటు ఇంట్లో పని కూడా చేయట్లేదు. ఓ సో హెడేక్ యు ఆర్ టూ బోరింగ్ అక్క. నాకు నీతో మాట్లాడాలని లేదు, చాలా సతాయిస్తున్నావు. నేను ఆఫీస్కి వస్తా అంటే నువ్వు వద్దంటున్నావు. నేను వస్తే యాంకరింగ్ నేను చేస్తానని నీకు కుళ్ళు. వచ్చిండు పోరాడు, వేడి చేస్తే తప్ప ఇంకెవ్వరు చేయరు ఇక్కడ. పాపం మరి ఓ తెగ ఏషాలు పడుతుండు. వట్టి పందొంగలేక తయారైనవు నువ్వైతే. న్యూసెన్స్, నువ్వు చేసే పని ప్రపంచంలో ఎవరు చెయ్యరు. తిన్న ప్లేట్ కూడా కడగవు కానీ ఏషాలు పడుతున్నావు. ఇక వచ్చిండు చక్కని పోరాడు. ఇంత మంచి తమ్ముడు ఎవరికన్నా ఉంటాడో ఉండడో. ఇక ఎప్పుడైనా పడుకునే చెద్దరు తీసినవారా నువ్వు? కథలు పడుతున్నావు నా దగ్గర. పొద్దున్న లేచి ఆడ ఇంట్లో పని మొత్తం చేసి ఈడ కొలువు చేస్తుంటే మంచిగా తినకుండా కూర్చుండి పనికిరాని మాటలన్నీ మాట్లాడుతున్నావు. గమ్మున పోయి ఆ బట్టలారే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? బయట వెదర్ చాలా కూల్గా ఉంది, ఎప్పుడు రైన్ వస్తుందో కూడా తెలియదు. మరి బట్టలు ఎలా ఆరేయమంటావు? అసలే నిన్న హైదరాబాద్లో అంతా ఒక చిన్నపాటి నదే అయిపోయింది. ఎక్కడ చూసినా పడవలు తిప్పుకోవచ్చు. కేసీఆర్ చెప్పినట్లే వర్షం పడితే మన కార్లు కూడా పడవలు అవుతాయి. పబ్లిక్ అంత కష్టాలు పడుతుంటే ఇలాంటిది నీ తొక్కలో బట్టలు ఆరేయలేదని అరుస్తున్నావు. గట్లగా తమ్మి, నా బంగారం కదా, అట్లా చేస్తే ఎట్లా నానా? బట్టలు ఆరేసుకోకపోతే ఎట్లా చెప్పు నీకు రేపటికి? నా బుజ్జి కదా, పోయి బట్టలు ఆరే. ఓ ఎమోషన్ డ్రామా చెయ్యకు. ఓకే ఆరేస్తలే, ఏడవకు. ఓకే ఉండు, బాయ్. నేను బట్టలు ఆరేయాలి. కొంచెం కోపం ఎక్కువలే కానీ వీడికి చెప్పిన పని అయితే చేస్తాడు. సరే కానీ మీరైతే జర జాగ్రత్తగా ఉండుర్రి. అసలే వర్షాకాలం, బయటకు వెళ్ళేటప్పుడు ఓ చెత్తిని తీసుకుపోర్రి. ఇక మనం మిగతా ముచ్చట్లు స్టార్ట్ చేసేద్దాం. కుక్కకి విగ్రహం కడితే ఎట్లుంటుంది? ఆ కుక్కకు ఎందుకు విగ్రహం కడతారని అనుకుంటున్నారా? మరి కడితే ఇట్లుంటుంది. ఇక మనిషిని నమ్మే రోజులైతే ఎన్నడో పోయినాయి. ఇక దాంతో దాన్ని ఏదో ఒకటి తెచ్చుకొని ఇంట్లో పెంచుకోవడం తప్ప ఎలాంటి లేదు. అయితే కుక్కల మీద ప్రేమ ఎంత ఉంటుందంటే మరోసారి నిరూపించండి ఒకసారి అయితే. ఇక ఈయనదేమో కృష్ణా జిల్లా బాపులపాడం మండలం పావురంకి చెందిన ప్రకాష్ రావు అనబడే ఈయన. అయితే ఈయన వ్యవసాయం చేసుకుంటా బతికేవాడు. అయితే తన కూతురు పెళ్ళైపోగానే ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఒక కుక్కని తోడుగా తెచ్చుకున్నాడు. దాంతో ఆ కుక్కని ప్రేమగా రోజు రోజుకి ఎంతో ఒక కన్న కొడుకులా అయిపోయాడు ఆ కుక్క. అయితే ఇక రోజు రోజుకి పెరుగుతున్న ప్రేమ ఎలా ఉందంటే చివరికి తన సొంత కొడుకులాగా ఆ కుక్కని ప్రేమించడం మొదలుపెట్టిండు. అయితే అనుకోని పరిస్థితుల్లో ఆ కుక్క చనిపోవడంతో పాపం ఆయనైతే చాలా బాధకే వెళ్ళిపోయిండు. అయితే దీంతో ఆ కుక్కకు ఒక విగ్రహం కట్టించి దానికి 6 సంవత్సరాలు ఒక మనిషికి చేసినట్టే ప్రతి ఒక్కటి పూజలతో సమర్థించే వర్ధంతి వరకు ప్రతి ఒక్కటి చేసి మరోసారి కుక్కకు మానవానికి ఉన్న బంధాన్ని చూపించిండు ఈసారి. నీ అంత ప్రేమ అయితే మనుషులకు ఉంటే బాగుండేది. బడికెళ్ళే దారిలా బాగా వర్షాలు పడి రోడ్డు కొట్టుకుపోతే పోరగాళ్ళ కష్టాలు చాలా ఘోరంగా ఉంటుంది కదా పాపం. వీళ్ళది కూడా అదే పరిస్థితి. ఇక మన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాలకు వెళ్లే దారి అధిక వర్షాల వలన కొట్టుకుపోయిందట. మరి దారే కొట్టుకుపోయింది. ఇక రోడ్డుపై ఉధృతంగా నీరు ప్రవహిస్తుంది. రోడ్డును పట్టించుకునే వారైతే కరవెళ్ళి అకాల వర్షంతో రోడ్డు పాడవడం, విద్యార్థులకు నడక ఇబ్బంది, పాఠశాలకు పోయేటోళ్ళకి ఎంత ఇబ్బంది. అసలు తల్లిదండ్రులు, విద్యార్థులు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు మేల్కొని
ఇప్పటికైనా ప్రజాప్రతినిధులైనా స్థానిక ఎమ్మెల్యే అయినా స్పందించి బ్రిడ్జ్ నిర్మాణం రాకపోకలకు అంతరాయం కలగకుండా బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నట్టు. మరి స్థానిక ఎమ్మెల్యే చూడండి, ఇక్కడ వీడియోలో మనం చూసినట్టయితే అందరూ ఒకరికొకరు చేతులు పట్టుకొని ఒకరికొకరు సహకరించుకుంటా ప్రయాణాలు చేస్తారు. మరి ఈ వర్షాల మూలంగా అన్ని గిట్లనే పాడైనాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి ప్రవాహం పొంగుతోందట. మరి ఆ కథేందో చూద్దాం పారి. ఇక నిన్న మొన్న కురుస్తున్న భారీ వర్షాలకైతే శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ప్రవాహం అయితే కొనసాగుతుందట్టులా. శ్రీశైలం జలాశయం గరిష్ట స్థాయికి చేరడంతో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు 3 గేట్లను అయితే ఎత్తివేసి నీటిని అయితే దిగువకు పంపిండట. మరి దిగువకు పంపితే కూడా ఇవి ఎక్కువ దిగువ గ్రామాలకు ఎక్కడ పోయి జనాలను అక్కడ ఆగమాగం చేస్తాయేమో అని అదొక భయం. ప్రాజెక్టులు అయితే గరిష్ట నీటి నిల్వ 215.81 టీఎంసీలు ఉందట. గాను ప్రస్తుతం అయితే 202.04 టీఎంసీలు అయితే ఉందట. మరి కుడి ఎడమ గేట్ల విద్యుత్ కేంద్రాల కరెంటు ఉత్పత్తి కొనసాగుతుందంటే ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్టులు 882 అడుగుల స్థిరంగా నీటిని నిల్వ చేస్తూ మిగిలి ఉన్న నీటిని స్పిల్వే గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించిందట. మరి ఇక ఈ జలాశయం ముచ్చట చూడాలనుకుంటే శ్రీశైలం పోయి గజ్జర చూసిరండి. తిరుమల వెంకన్న స్వామికి ఎన్నో కోరికలు కోరుతారు. కోరిన కోరిక తీరిన తర్వాత ఇట్లా శ్రీవారికి సమకూరుస్తారు. ఇక మన తిరుమల శ్రీవారికి నూతన వాహనాలు సమకూరాయట. 30 లక్షల రూపాయలు విలువ చేసి 25 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఒక కంపెనీ విరాళంగా అయితే అందించిందట. మరి ఎంత మంచి ముచ్చటుల్లా శ్రీవారి ఆలయం వద్ద 25 వాహనాలకు అర్చకులు ప్రత్యేక పూజలు అయితే నిర్వహించాలట. అనంతరం వాహనాలని ఈ సంస్థ ప్రతినిధులు టీటీడీకి అందించాలట. మరి ఈ భక్తులు వచ్చేటోళ్ళందరూ వీటిని వినియోగించుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నారట. మరి జర చూరుపోయి కొద్దిగా వెనకరన్న. స్టార్ట్ చేయండి. ఏంది మీరు ప్రధాన అర్చకులు ఎట్లా ఉండాలా కొంచెం పిన్నా
రోజు కాదు కదా, వచ్చాక మా ఇంట్లో 25. సో ముందుగా ఈఓ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తిరుమలలో ప్లాస్టిక్ నియంత్రించాలి అనే ఒక పెద్ద కార్యక్రమంలో మన తిరుమల నుండే ప్లాస్టిక్ని నియంత్రించడం, తిరుమలని వాతావరణాన్ని కాపాడాలని ఈవోగా చేసినటువంటి పెద్ద ఆలోచన. అది మంచి పెద్ద ఎత్తున మార్పు రావడం చాలా గొప్ప విషయం. అదే తరుణంలో సార్ తీసుకుంటే ఈ గ్రీనరీ చెట్లు పెట్టడం అయితే ఏంటి, సో ఇవన్నీ కూడా సారు చేసిన. అదేవిధంగా బ్యాటరీ కార్లని ఆల్రెడీ సారు ఇక్కడ ఎక్స్పోజ్ చేశారు. ఆల్రెడీ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి బ్యాటరీ కార్లు ఆల్రెడీ ఇక్కడ సార్ ఇచ్చారు. అయితే కూడా సారు స్కూటర్లు కూడా బ్యాటరీ వెహికల్స్ ఉంటే పొల్యూషన్ తగ్గుతుందనే ఉద్దేశంతో వెంటనే సుదర్శన్ వేణు ఎండీ గారికి ఈవో గారు చెప్పిన వెంటనే మా ఎండీ గారు వెంటనే స్పందించి వెంటనే 25 వెహికల్స్ టీవీఎస్ బైక్స్ని తిరుమలకు టెంపుల్కి ఇవ్వడం జరిగింది. సో ఒక బైక్ కాస్ట్ 1,74,000 రూపాయలు ఉంటుంది. సబ్సిడీ 51,000 రూపాయలు పోతే 1,24,000 రూపాయలు. ఆ బైక్స్ కూడా మనం మొబైల్ ఏ విధంగా అయితే ఛార్జ్ చేసుకోవచ్చో ఆ విధంగా మొబైల్ ఛార్జ్ చేసుకోవచ్చు. 100 కిలోమీటర్స్ 3 అవర్స్ ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్స్ తిరగచ్చు. సో ఆ విధంగా తిరుమలలో యాక్చువల్గా మా సారు వేణు శ్రీనివాసన్ సార్ గారు ఇవ్వడం జరిగింది. ఈ టెంపుల్కే కాదు, మన వెంకటగిరి అయితే ఏమి, మన తిరుపతి కింద హాస్పిటల్ అయితే ఏమి, అహోబిలం టెంపుల్కి అయితే ఏమి, అదే అవనరసింహర్ పెద్ద ఎత్తున టెంపుల్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ మన స్టేట్, ఇండియా మొత్తం ఎన్నో స్టేట్లలో చాలా టెంపుల్స్లో, వందలాది టెంపుల్స్లో పెద్ద మనసున్న సారు మన వేణు శ్రీనివాసన్ సార్ అన్ని టెంపుల్కు సో తన వంతు ఈ కుడి చేతితో చేస్తే ఎడం చేతికి తెలియకూడదు అనేటువంటి ఒక నినాదంతో సార్ ఎప్పుడూ కూడా ఏ ప్రెస్ మీట్ కానీ ఏ మీడియాకి కానీ ఎవరికి కానీ ఎప్పుడు సార్ చేశారనే విషయమే ఎవరికి తెలియదు. కానీ ఇన్ని టెంపుల్స్కి చేస్తున్నారు. మీరు నెట్లో చెక్ చేస్తే తెలుస్తుంది సార్ ఎన్ని వేల టెంపుల్స్ చేస్తున్నారని చెప్పి. సో నమో వెంకటేశయ్య సార్కి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆరోగ్యాలుండి ఇంకా ఎన్నో మంది పేదలు బడుగు బలహీన వర్గాలకి ఎంతోమందికి సహాయం చేయాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. సో ఈఓ సార్కి ఈ అవకాశం టీవీఎస్ కంపెనీకి ఇచ్చినందుకు ఈఓ సార్కి మరీ ధన్యవాదాలు, థ్యాంక్స్. మా టీవీఎస్ కంపెనీ తరపున చైర్మన్ గారి తరపున చెప్పుకుంటున్నాను. నమో వెంకటేశ్వర. చూసిరు కదలా ఇలాంటి ముచ్చట్లయితే మరిన్ని ముచ్చట్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ శనార్థులు.